సో ఈ ఖత్తర్ పాప కానివ్వండి, లేకపోతే మన వేరే వాళ్ళని కూడా కలిసింది కదా, ఎవరు ఎక్కువ క్లోజ్? అసలు ఏం మాట్లాడతారు మీరు జనరల్ గా? క్లోజ్ ఎక్కువ అంటే నాకు రీసెంట్ గా 9th సిరీస్ లో సంతోష్ని అని ఒక అక్క పరిచయం అయింది. అక్క క్యారెక్టర్ చేసేది. సో ఆమెతో ఎక్కువగా క్లోజ్ గా ఉంటాను. అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడుకుంటాం. ఇప్పటికిప్పుడు ఒక అమ్మాయికి ఫోన్ చేసి మీకు 2000 కావాలంటే వేస్తారా? అయ్యారా? వేస్తారు, బట్ నేను అడిగితే మారిపోయిద్దని అడగలే. ఒకసారి ట్రై చేద్దాం. వేస్తారు, వేరే మనకు అంత ఐడియా లేదు. ఎందుకంటే వాళ్ళు అడుక్కునే స్టేజ్ లో ఉంటారు. నాకేం వేస్తారు? ఒకసారి ట్రై చేద్దామా? అబ్బాయిలు అయితే వేస్తారు కానీ అమ్మాయిలు. నేను అందుకే అమ్మాయి అని స్పెసిఫిక్ గా చెప్పిన. అంటా నేను అబ్బాయి అంటాననే కదా. అబ్బాయిలు అయితే వేస్తారా అని నాకు కూడా తెలుసు. అబ్బాయిలు కూడా ఇయ్యరండి, అట్లా అనుకుంటున్నారు. అబ్బాయిలు కూడా ఇయ్యరు ఏమి డబ్బులు. డబ్బులు ఎందుకు వేస్తారు అబ్బాయిలు? ఉన్నా కూడా లేవు. లేదు నేను ఒక 5 minutes లో కాల్ చేస్తాను, కాల్ కట్ చేస్తాడు, తర్వాత చేస్తే ఫోన్లు ఎత్తాడు. ఫస్ట్ అమ్మాయికి ట్రై చేద్దాం, తర్వాత అబ్బాయికి ట్రై చేద్దాం. నాకు అంత అమ్మాయిలు ఎవరున్నారు? నేను అమ్మాయిలతో మాట్లాడటమే తక్కువ. అబ్బాయికి అయితే కాల్ చేస్తా. ఇప్పుడు మీరు విందురు గాని అబ్బాయికి కాల్ చేస్తే అబ్బాయి ఎలా మాట్లాడతాడు? హలో, నాకు అర్జెంట్ గా 2000 పంపివా? ఎక్కడున్నాయంటే నీ ఫోన్ పే లో ఉంటాయిగా, పంపియు. ఇప్పుడు షూటింగ్ డబ్బులు వస్తాయి గా, పంపి తీసుకొని ఇప్పుడే అడిగి. నాకు పంపియు. తర్వాత నీకు నాకంటే వాళ్ళు ఎక్కువ. నాకు కూడా ఇప్పుడు బాగా కాలు ఇరిగింది, ఇక్కడ మూలం పడ్డా. ఏ మూల పడ్డా? ఇక్కడ సందు మూలం పడ్డా, కిందకి వస్తుంటే. అన్న రాలేదా? రాలేదు, కింద పడిపోయిన. డబ్బులు ఉంటే కొట్టు కొంచెం. డబ్బులు లేవు మన దగ్గర. సరే ఫోన్ పెట్టాయి, వేరే వాడికి ఫోన్ చేసుకుంటా. నేను చెప్పిన ఇంటరా మీరు? ఇరరు. డబ్బులు ఉండవు ఎవరి దగ్గర. పైకి పెచ్చింగ్లు చేస్తారు, సెంట్లు కొట్టుకొని బయటకు వచ్చి డబ్బులు ఉన్నాయి అయ్యున్నాయి అని చెప్పి కొంచెంసేపు షోయింగ్ చేస్తారు అంతే. ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, ఉన్నా కూడా ఇచ్చేటోళ్ళు ఉండరు. అదే మీరు బయటికి వాళ్ళతో పోతా అంటే ఎంత డబ్బులు? అప్పుడు మందు ఖర్చు పెడతారు, ఫుడ్ ఖర్చు పెడతారు, బట్టలు కొనిస్తారు, అన్ని చేస్తారు. బయటకు వస్తామంటే అది నాకు అర్జెంట్ గా బాగాలేదు, ఇంట్లో ప్రాబ్లం ఉందంటే ఎవరు డబ్బు లేవు. అట్లాంటి వాళ్ళు మరి ఇల్లు. మన అమ్మాయికి ఒకసారి ట్రై చేస్తారు. అమ్మాయిలు ఎవరు లేరు, నేను అమ్మాయిలతో మాట్లాడు. ఖత్తర్ పాపకి గానీ లేకపోతే అసలు వాళ్ళ నెంబర్లు ఎవరు నేను సేవ్ చేసుకోవాలి, తీసుకోలేదు కూడా. సరే మీ ఫ్రెండ్ వాళ్ళని ఎవరు, వాళ్ళు కూడా ఎట్లా మాట్లాడతారు అనేది కూడా తెలుస్తుంది. మా మమ్మీకి చేస్తే అమ్మ నెక్స్ట్ 500 అడుగుతాం చాలు. మా మమ్మీ అయితే ఫోన్ పెట్టేసి అని చెప్పి గలీజ్ బూతులు పెడతాం. ఇంకా చూద్దాం అది నెక్స్ట్. అబ్బా అమ్మాయిలు ఎవరున్నారండి నాకు? సరే ఒక అమ్మాయికి, నేను ఏ అమ్మాయిని అయితే కొట్టానో ఆ అమ్మాయికే ఫోన్ చేస్తున్నాను. లైవ్ లో కాల్ చేయాలండి. ఇప్పుడు ఆనందంతో అసలుకే రీసెంట్ గా గొడవ అయింది అమ్మాయితో, మాట్లాడట్లేదు నేను. కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. మినిస్టర్ కూడా అంత బిజీగా ఉన్నాడు, ఈ బిజీగా ఉంటాయి. कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again later. ఒక్కసారి కట్ చేయండి. ఇది ఫోన్ అయితే నేను చంపేస్తా ఇప్పుడు కాల్ చేస్తే. లైవ్ లో బూతులు వస్తాయి నాకు ఇంకా.